ఒరే కిట్టుగా నువ్వు ఆవలిస్తే పేగులు లెక్కేస్తావేమో నేను ఆవలించకుండానే పేగులు లెక్క పెడతాను నాతో పిచ్చి వేషాలు వేయకు అని నిహారిక చెప్తూ ఉంటే నన్ను నమ్మట్లేదా బంగారం అని కృష్ణబాబు అంటాడు. ఎలా నమ్మమంటావు? నమ్మితేనే కదా వేరొక దానితో కాపురం చేసి బిడ్డను కన్నావు. నిన్ను జన్మలో నమ్మను. నిన్ను కోమల్ని నమ్మాననుకో నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటడానికి కూడా వెనకాడరు. ఆ కోమలికి ఇంట్లోకి ఎంట్రీ ఇప్పిస్తే నేను ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అంతటి సమర్థుడివి అని నిహారిక అంటూ ఉంటే అది కాదు బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటే నోర్మోయ్, ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను. అవనిని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాను. దాని కూతుర్ని భూమి మీదే ఉండకుండా పైలోకానికి పంపించాను. ఏదో ఒక రకంగా ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను. అప్పుడు నాకు తిరిగి ఉండదు అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది. బంటి శౌర్య చదివే స్కూల్లో పరుగు పోటీలు జరుగుతూ ఉంటాయి. ఆ స్కూల్కి అక్షయ బంటికి క్యారేజ్ తీసుకొని వస్తుంది. పిల్లలు, మీరందరూ పరుగు పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ అభినందిస్తున్నాను. ఫస్ట్ గెలిచిన వారికి ఈ ట్రోఫీ, సెకండ్ థర్డ్ గెలిచిన వాళ్ళకు ఈ కప్పులు బహుమతిగా ఇస్తాము అని స్కూల్ ప్రిన్సిపాల్ అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఇక బంటి మాత్రం డల్గా ఒక పక్కన కూర్చొని ఉంటాడు. పిల్లలు, మీరు చదువులో పోటీపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఎలా కోరుకుంటారో ఈ గేమ్స్లో కూడా పట్టుదలగా పార్టిసిపేట్ చేసి ఆ ట్రోఫీ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని టీచర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు శౌర్య, మీలో ఎవరికైనా ఆ ట్రోఫీ గెలుచుకుంటామని నమ్మకం ఉందా అని తన తోటి స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటే మేం గెలుచుకుంటాం అని చెప్పి పిల్లలందరూ కూడా అంటూ ఉంటారు. మీ ఎవ్వరికీ అంత సీన్ లేదు. ఇక్కడ ఉంది గట్టంనేని శౌర్య, పరుగు పోటీలో పులిలాగా ముందుంటుంది అని శౌర్య చెప్తూ ఉంటే లాస్ట్ టైం నేను ఫస్ట్ వచ్చాను తెలుసా అని ఒక అబ్బాయి అంటూ ఉంటాడు. పోయిన సంవత్సరం మా నాన్న ఫస్ట్ వచ్చాడు, మా తాతయ్య ఫస్ట్ వచ్చాడు అంటే కుదరదు. ఈ సంవత్సరం ఎవరు ఫస్ట్ వచ్చారన్నదే లెక్క. ఈ శౌర్యనే ఈ సంవత్సరం ఈ ఆటల పోటీలో ఫస్ట్ వస్తుంది. బస్తీ మేసావాల్ అని శౌర్య ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. పిల్లలు, పరుగు పోటీలో పార్టిసిపేట్ చేయడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారా? ఇంకెవరైనా పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే రావచ్చు అని ప్రిన్సిపల్ అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్షయ బంటిని చూస్తుంది. బంటి దగ్గరకు వెళ్ళి, బంటి, అందరూ పోటీలో పార్టిసిపేట్ చేస్తుంటే నువ్వు మాత్రం ఏంటి ఇలా కూర్చున్నావు అని అడుగుతూ ఉంటుంది. తినే పోటీల్లో అంటే నేను ముందుంటాను, కానీ ఇలా పరుగు పందెం నా వల్ల కాదు అని బంటి అంటాడు. అదేంటి, ఏమైంది అని అక్షయ అడుగుతూ ఉంటుంది. కొంచెం దూరం పరిగెత్తగానే నాకు అలసట వస్తుంది, ఆయాసం వస్తుంది అని బంటి చెప్తూ ఉంటాడు. అలా అనుకుంటే ఎలా? ఎంతోమంది అంగవైకల్యం ఉన్నవాళ్ళు విజయాలను సాధించేవాళ్ళు కాదు. సంకల్పం గట్టిదై ఉండాలి. నేను గెలవాలి, నేనే గెలవాలి అని మనసులో గట్టిగా అనుకో. ఆ దుర్గాదేవికి నమస్కారం చేసుకొని బరిలోకి దిగు, నువ్వే గెలుస్తావు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. నన్ను మోటివేట్ చేయాలని చూడక కానీ అమ్మ లంచ్లోకి ఏం వండింది అని బంటి అడుగుతూ ఉంటాడు. నా బాక్స్ నాకు ఇవ్వు, నేను అన్నం తింటాను అని బంటి అంటాడు. అవును, అందరూ స్కూల్లో నిన్నేమని పిలుస్తారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది. బండబంటి అంటారు అని బంటి చెప్తూ ఉంటాడు. రేపటి నుంచి అందరూ నిన్ను అలా పిలవకూడదంటే నువ్వు ఈ ఆటలో గెలవాలి. రేపటి నుంచి నీకు గౌరవం దక్కుతుంది. గెలుపు గుర్తింపునిస్తుంది, గౌరవాన్ని పెంచుతుంది. గెలుపు కొత్త దారిని చూపిస్తుంది. నా మాటలు అమ్మ మాటలనుకో, అమ్మవారి మాటలనుకో. నువ్వు గెలుస్తావు, నేను గెలిపిస్తాను, నాపైన నమ్మకం ఉంచు అని అక్షయ బంటిని తీసుకుని వెళ్తుంది. నువ్వు నన్ను తీసుకెళ్తున్నావు కానీ నాకైతే నమ్మకం లేదు అని బంటి అక్షయ్తో అంటూ ఉంటే, నువ్వురా, నేను చెప్తాను కదా అని అక్షయ సార్ దగ్గరకు తీసుకెళ్ళి మా బంటి కూడా పరుగు పందెంలో పార్టిసిపేట్ చేస్తాడు అని చెప్తూ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్ బంటి అని ప్రిన్సిపాల్ చెప్తూ ఉంటాడు. ఏంటి, వీడు పరుగు పందెంలో పార్టిసిపేట్ చేస్తాడా? వీడికి ఎంత తినాలి, ఎలా తినాలన్నది తెలుసు కానీ పరిగెత్తడం తెలియదు కదా అని శౌర్య అంటూ ఉంటే మిగిలిన పిల్లలందరూ కలిసి బంటిని చూసి హేళన చేసి నవ్వుతూ ఉంటారు. నా పక్కనున్న వీళ్ళ వల్లే కాలేదు, వీడి వల్లేమవుతుంది, పక్కకు తప్పుకో బంటి అని శౌర్య అంటూ ఉంటుంది. బంటి కాదు, బంటు అని అక్షయ్ అంటుంది. బంటి అయితే ఏంటి, బంటు అయితే ఏంటి, ఆకారంలో రెండు ఒకటే అని శౌర్య అనటంతో పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. శౌర్య ఇక్కడ గట్టంనేని శౌర్య, నేను మాత్రమే ఈ ట్రోఫీని గెలుచుకుంటాను. మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నేను ట్రోఫీ దగ్గర ఉంటాను అని శౌర్య చెప్తూ ఉంటే, నువ్వు శౌర్యవైతే నేను అక్షయ్ని, మా బంటిని నేను గెలిపించుకుంటాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఎలా గెలుస్తాడు? వెనక ఉండి తోస్తావా లేకపోతే నెత్తి మీద పెట్టుకొని పరిగెడతావా అని శౌర్య అడుగుతూ ఉంటుంది. తాబేలు కుందేలు కథ చదువుకొని ఉంటావు.
నీకులాగా అహంకారానికి పోయిన కుందేలు పరిస్థితి ఏమైందో ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే అవుతుంది అని అక్షయ అంటుంది. ఏయ్ ఎవరు నువ్వు అని శౌర్య అడుగుతూ ఉంటుంది. అక్షయ మా ఇంట్లోనే ఉంటుంది అని బంటి చెప్తూ ఉంటాడు. నా గురించి నీకు డీటెయిల్స్ ఎందుకులే కానీ అని అక్షయ్ అనటంతో, ఒరే బంటి ఈ అమ్మాయి చెప్పింది కదా అని నువ్వు బరిలోకి దిగావనుకో నీ ముక్కు పగిలిపోతుంది. ఈ పొట్టుందే ఆ సంచి పగిలిపోతుంది. అసలే నీకు ఆ సంచితో చాలా పెద్ద అవసరాలున్నాయి. తినే తిండంతా కూడా ఆ సంచిలోనే వేయాలి కదా అని శౌర్య అంటూ ఉంటుంది. మా బంటి గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. సరే నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు నేనెందుకు కాదనాలి, అయితే మనిద్దరం చిన్న ఛాలెంజ్ వేసుకుందాం అని శౌర్య అంటుంది. ఏంటది అని అక్షయ్ అడుగుతుంది. వీడు గనక ఓడిపోయాడనుకో నువ్వు అందరి ముందు గుంజీలు తీయాలి అని శౌర్య చెప్తుంది. ఒకవేళ బంటి గెలిస్తే నువ్వు గుంజీలు తీస్తావా అని అక్షయ అడుగుతూ ఉంటే, ఏంటే నీ మొండి ధైర్యం అని శౌర్య అడుగుతూ ఉంటుంది. నాకు మా అమ్మ ఆశీస్సులున్నాయి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. సరే సిద్ధం అని శౌర్య అంటుంది. ఇక అక్షయ శౌర్య ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసుకుంటారు. అది చూసిన ప్రిన్సిపాల్ ఏంటి అక్కడ డిస్కషన్ అని అడుగుతూ ఉంటారు. ఏం లేదు సార్ అని పిల్లలంతా చెప్తూ ఉంటారు. సరే అందరూ పరుగు పందానికి సిద్ధమా అని ప్రిన్సిపాల్ అడుగుతూ ఉంటే, సిద్ధం సార్ అని చెప్పి పిల్లలందరూ చెప్తూ ఉంటారు. ఇక బంటి కూడా వెళ్ళి లైన్లో నుంచుంటాడు. బంటి ఆల్ ది బెస్ట్ అని అక్షయ్ చెప్తుంది. పిల్లలు రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది. 1 2 3 అని సార్ చెప్పడంతో పిల్లలంతా కూడా పరిగెడుతూ ఉంటారు. ఇక బంటి కొంత దూరం పరిగెత్తి, అమ్మో నేను పరిగెత్తలేకపోతున్నాను, ఇక నా వల్ల కాదు అని మధ్యలో ఆగిపోతాడు. బంటి పరిగెత్తు, నువ్వు గెలవాలి అని అక్షయ వెనక ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. నా వల్ల కాదు అని బంటి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్షయ బంటిని ఎలాగైనా గెలిపించాలి అని మనసులో అనుకుంటుంది. వెంటనే కాసేపు అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది. రుద్ర బంటిని ఒకరోజు కుమ్ముతుంది కదా, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. బంటి త్వరగా పరిగెత్తు, నీ వెనుక రుద్ర ఉంది అని అక్షయ్ చెప్పడంతో, అమ్మో ఆ రుద్ర చేత కుమ్మించుకోవడం కన్నా కూడా పరిగెత్తడమే నయం అని బంటి పరిగెడుతూ ఉంటాడు. ఇక అలా పరిగెత్తడంతో బంటియే రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తాడు. మా బంటి గెలిచాడు అని అక్షయ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక స్కూల్లో ప్రిన్సిపాల్ బంటియే రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాడు అని ట్రోఫీని ఇస్తూ ఉంటాడు. ఇక బంటి చాలా సంతోషంగా వెళ్ళి ట్రోఫీని తీసుకుంటూ ఉంటాడు. ఇక బంటి ట్రోఫీ తీసుకొని అక్షయ్ దగ్గరకు వెళ్తాడు. అక్షయ నేను గెలిచాను అని చెప్తూ ఉంటాడు. నువ్వు గెలుస్తావని నాకు తెలుసు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. మన రుద్ర వల్లే గెలిచాను, మన రుద్ర వచ్చి నన్ను గెలిపించాడు అని బంటి చెప్తూ ఉంటే, రుద్ర ఇక్కడికి రాలేదే అని అక్షయ్ చెప్తుంది. కాదు రుద్ర వచ్చాడు, నేను చూశాను అని బంటి చెప్తూ ఉంటాడు. అలా కాదు బంటి, నేను రుద్ర వచ్చాడని చెప్పేసరికి నువ్వు రుద్ర వచ్చినట్టు ఊహించుకున్నట్టున్నావు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. సంకల్ప బలం ఉంటే గనక గెలుస్తారు, నేను ముందే చెప్పానా నువ్వు గెలుస్తావని అని అక్షయ్ అంటుంది. పద ఇప్పుడు వెళ్ళి మనం శౌర్య సంగతి చెప్దాం అని అక్షయ్ అంటుంది. బంటి అక్షయ ఇద్దరు కలిసి శౌర్య దగ్గరకు వెళ్తారు. ఎప్పటికైనా అర్థమైందా కుందేలు కథలో నీతి, అందుకే గెలుపు సంబరాలు ముందే చేసుకోకూడదు అని అక్షయ్ చెప్తుంది. ఇప్పుడు మన పందెం ప్రకారం నువ్వు గుంజీలు తీయాలి అని అక్షయ్ అనటంతో, నేను తీయను అని శౌర్య అంటుంది. తీయాలి అని పక్కన పిల్లలంతా కూడా అంటూ ఉంటారు. శివంగినన్నావు, చిరుతనన్నావు, గట్టంనేని శౌర్యనన్నావు, తీయాలి అని పిల్లలంతా కూడా గట్టిగా అరుస్తూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి అని అక్షయ్ అంటుంది. అందరిలో నిన్ను అవమానించటం నాకు ఇష్టం లేదు. నువ్వు మా బంటి విషయంలో చేసింది తప్పు. ఎవరిని కూడా అంత తక్కువగా అంచనా వేయకూడదు, చులకనగా చూడకూడదు. నువ్వు గుంజీలు తీయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విషయాలను గుర్తుంచుకో. ఇలాంటి అమృత వాక్యాలు ఎవరు కూడా చెప్పరు, భవిష్యత్తులో ఉపయోగపడతాయి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. నువ్వు మంచిదానివి కాబట్టి శౌర్యను వదిలేసావు అక్షయ అని పక్కన ఉన్న పిల్లలంతా కూడా అంటూ ఉంటారు. సరే బంటి మనం వెళ్దాం పదా అని అక్షయ్ అంటుంది. నువ్వు అక్షయ్ వెళ్ళే ఓడిపోయావు, అక్షయ గ్రేట్, బంటి గెలిచాడు అని పిల్లలంతా అంటూ ఉంటే శౌర్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చొని, నా భార్యలా అవనిని ఫోన్ మాట్లాడమంటే మాట్లాడనంది, నా భార్యనే అలా అడగటం బాలేదు అని మనసులో అనుకొని వెంటనే తన ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే అవని గొంతు మార్చి హలో అని అనటంతో, ఇచ్చేయండి అని శ్రీకర్ అంటాడు. ఏంటండి పెళ్ళాన్నేదో ముద్దడిగినట్టు ఇచ్చేయండి అని అంటారు అని అవని అంటుంది. చిచ్చి ఏంటండి ఆ మాటలు, నేను ఏకపత్ని వ్రతుడిని, నా పేరు శ్రీకరే కానీ నేను రాముడు లాంటి వాడినని అందరూ అంటారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఆఖరికి ఆ రాముడు కూడా వేరే వాళ్ళ మాటలు విని భార్యని
అడవులకు పంపించాడు అని అవని చెప్పడంతో శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీరు కూడా ఎవరి మాటలన్నా విని మీ భార్యను అలా చేశారా ఏంటి? నేను అన్న మాటకి మీకు కోపం వచ్చిందా ఏంటి అని అవని అడుగుతూ ఉంటే శ్రీకర్ ఆలోచనలో పడిపోతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.